అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం రేకపల్లి గ్రామంలో ఏఎస్డిఎస్ డైరెక్టర్ గాంధీబాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డిఎం మరియు హెచ్ఓ పుల్లయ్యను ఆహ్వానించారు. రేకపల్లి ఆఫీసు ప్రాంగణంలో బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా బాలికలపై లైంగిక దోపిడీ మరియు లైంగిక వేధింపుల గురించి ప్రపంచ బాలల వేధింపులు నివారణ దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పుల్లయ్య హాజరై మాట్లాడుతూ పిల్లల హక్కులు మరియు బాల్య వివాహాల గురించి పిల్లలకు వివరించారు. అనంతరం ఏటపాక సిఐ ఎన్ కన్నప్పరాజు మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న వేధింపులను పిల్లలు తట్టుకొని నిలబడాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఐసిడిఎస్తో పాటుగా వివిధ రంగాలలో సర్వీస్ అందించిన వారికి ప్రశంసా పత్రాలు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ శశిభూషణ్ రావు, ఎస్ఐఎం సంతోష్, ఎంపీపీ కారం లక్ష్మి, డాక్టర్ అనిల్, సిడిఆర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ మంగతాయారు మరియు ఐసిడిఎస్ సిబ్బంది, టీచర్స్, పిల్లలు పాల్గొన్నారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు ఏఎస్డిఎస్ వ్యవస్థాపకులైన శ్రీ గాంధీబాబు గారికి మరియు గౌరవ ఎంపీపీ గారు శ్రీమతి లక్ష్మి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సిఐ గారికి, ఇతర ప్రముఖులందరికీ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు, ముఖ్యంగా పిల్లలకి వాళ్ళందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇది బాలల దినోత్సవం అనేది ఒక్కరోజైనా కాకుండా మన ఈ వీక్లీ అంటే అప్ టు 19th వరకు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ కలవడం, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా వేధింపులకు సంబంధించినటువంటి విషయాల మీద డిస్కషన్ జరగడం, దానికి ప్రత్యేకంగా మన ఏఎస్డిఎస్ సంస్థ ఒక వేదిక కావడం మనందరికీ చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉన్నాయి, లేదా ఎన్నో డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇనిషియేషన్ తీసుకోవడం ముఖ్యం. అంటే ప్రోగ్రామ్ ఏదైనా కావచ్చు, ఆ ప్రోగ్రామ్ జరిపించాలి అనే ఆలోచన రావడం నిజంగా అభినందనీయం సార్. ఈ సందర్భంగా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా రకరకాల అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా మీ వైపు నుంచి కూడా రకరకాల అనుభవంతో వచ్చిన వాళ్ళు పిల్లల గురించి లేదా పిల్లల్లో ఇలా ఉండాలనే కొన్ని రకాల అభిప్రాయాలతో మనం అందరం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు. పిల్లలకి ఈ అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఇప్పుడు ఆల్రెడీ డిఫరెంట్ టీచర్స్ కానీ స్కూల్స్ మండలాల వారికి అందరూ వచ్చున్నారు. అమ్మ మీ అందరికి ఒకే రిక్వెస్ట్, ఈ రోజే ఇక్కడే ఒకేసారి మనం అన్ని చేంజ్ చేయలేకపోవచ్చు. కాబట్టి అవకాశం ఉంటే మీరు ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేయండి. మా పిల్లలకి ఈ సబ్జెక్ట్ కావాలి, మాకు డిపార్ట్మెంట్ వైజ్ తీసుకోండి. అవసరమైతే అందరినీ ఒకే రోజు మాట్లాడమన్నా వాళ్ళకి రిసీవింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. అలా కాకుండా ఒకటో రెండో డిపార్ట్మెంట్స్ ఇన్వైట్ చేసుకొని మీకు ఒక టాపిక్ ఇప్పుడు లేదంటే వారోత్సవాల భాగంగా ఈరోజు బాలల వేధింపుల నివారణ దినోత్సవానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి గాంధీబాబు గారు, అలాగే మన ఐటీడీ చింతూరు తరఫున అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్ మింగిలై ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జనరల్గా గాంధీబాబు గారు ఎప్పుడు మన సర్వీస్ మోటివ్గా ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. అట్లా ఈ రోజు కూడా చిన్నపిల్లలకు సంబంధించి ఏదైనా కార్యక్రమం పెట్టారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళకి ఏదైనా స్పాన్సర్ చేసే అవకాశం అలాంటి ఏమైనా కార్యక్రమం చేశారన్న ఉద్దేశంతో మేము వచ్చాం. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ స్కూల్స్ పిల్లలు, అట్లాగే ఐసిడిఎస్, అంగన్వాడీ, ఎంతమంది డిపార్ట్మెంట్స్ ఇంత కోఆర్డినేషన్గా సత్కార కార్యక్రమాన్ని కూడా ఆనవాయితీగా ఈ ప్రోగ్రాంలో చేస్తున్నాం. అందుకే ఈరోజు 3 డిపార్ట్మెంట్ నుంచి ఐసిడిఎస్, మెడికల్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరగానే ఆ అధికారులు కొద్దిమంది పిల్లల కోసం పనిచేసిన వారిని ఎంపిక చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఎంపిక చేసినందుకు వారికి గౌరవం దక్కించుకున్నందుకు ప్రతి ఒక్కరికి అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరు పేరున స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా రేకపల్లి మినీ గురుకులం విద్యార్థులు ఆదివాసీ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వెల్కమ్ టు మినీ గురుకులం చిల్డ్రన్స్.